వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. గత కొన్ని రోజులుగా అలీకియా చిట్టి పికిల్స్ వివాదం సోషల్ మీడియాలో రచ్చరచ్చగా చేస్తోంది. ఈ పికిల్స్ కూడా రేటు ఎక్కువే అంటే నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేయాలి, బాగా సంపాదించాలి, లేదంటే నీ లవరో నీ పెళ్ళామో నిన్ను వదిలేసి వెళ్తుంది అంటూ అలీకియా చిట్టి బూతులతో రెచ్చిపోయిన ఆడియో 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అయింది. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వెవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? దీంతో కష్టపడి బాగా సంపాదించి అలీకియా చిట్టి పికిల్స్ ను కొన్న తరువాతే పెళ్లి చేసుకోవాలని అలీకియా చిట్టి పికిల్స్ కు వ్యతిరేకంగా దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అలీకియా చిట్టి పికిల్స్ తిట్టిన బూతుల ఆడియోనే ట్రెండింగ్ లో ఉంది. ఇక పెళ్లి సంబంధాల్లోనూ ఆస్తిపాస్తుల్లో ఎవరూ చూడడం లేదని, అలీకియా చిట్టి పికిల్స్ కొనే సత్తా ఉన్నా, ఇంట్లో అలీకియా చిట్టి పికిల్స్ ఉన్నా కూడా పెళ్లిళ్లు జరిగిపోతున్నాయని ముగ్గురు అక్క చెల్లెళ్లకు నెటిజన్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ ఇష్యూలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అలీకియా ఐసీయూలో చేరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వెవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? పచ్చళ్లకు ఇంత రేట్లు ఏంటి అని అడిగిన కస్టమర్ను పచ్చి బూతులు తిట్టి నెట్టింట్లో దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్న అలీకియా చిట్టి ఆసుపత్రిలో చేరింది. ఆమె ఆడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవ్వడం, ఇంటర్నెట్లో కొద్ది రోజులుగా మీమ్స్, ట్రోల్స్ రావడంతో అలీకియా డిప్రెషన్కు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అలీకియా చిట్టి మానసిక పరిస్థితి బాగోలేదని కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. సోషల్ మీడియాలో చేసే ట్రోలింగ్ తట్టుకోలేక అలీకియా ఆరోగ్య పరిస్థితి దారుణంగా తయారైందని, అందుకే ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపింది. అలీకియా బ్రీతింగ్ కూడా సరిగ్గా తీసుకోలేకపోతుందని, కృత్రిమ ఆక్సిజన్ అందిస్తున్నట్లు సుమి చెప్పింది. తాను చేసింది తప్పే అని సారీ చెప్పింది కాబట్టి తనను అందరూ యాక్సెప్ట్ చేయాలని సుమి కోరింది. తమ తండ్రి చనిపోయి 3 నెలలే అవుతోందని, మరో బాధను తట్టుకునే శక్తి తమకు లేదని కన్నీళ్లు పెట్టుకుంది. పచ్చళ్ల బిజినెస్, యూట్యూబ్ ఏదీ వద్దని, అలీకియా చిట్టి సేఫ్గా ఉంటే చాలని తాము కోరుకుంటున్నట్లు సుమి తెలిపింది. ఇంక ఈ బాధ తట్టుకునే ఓపిక శక్తి కూడా మాకు లేదు. ఇంకో చావు మా ఇంట్లో జరగొద్దని నేను కోరుకుంటున్నాను. ఆ పిల్లకి ఏమవుతుందో అనిపించింది. పచ్చళ్ళ బిజినెస్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు, అది సేఫ్గా ఉంటే చాలు. ప్లీజ్ మీకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ట్రోల్స్ మీమ్స్ ఏవైతే ఉంటే కొంచెం ఆపండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని అడుగుతున్నాను. ఇక ఈ వీడియోలో అలీకియా ఐసీయూ బెడ్ పైన ఉన్నట్లు క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మరి సుమి విడుదల చేసిన ఈ వీడియోతో అయినా అలీకియా చిట్టి పికిల్స్ వివాదం సమసిపోతుందా, లేదా ట్రోలర్స్ అలీకియా సిస్టర్ను వెంటాడుతూనే ఉంటారా అనేది తెలియాలంటే వేచి చూడాలి.